అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చైతన్య. సో ఇప్పుడు మనకు ఒక మంచి వెంచర్లో ఉన్నాము. వెంచర్ వచ్చేసి కంపెనీ వచ్చేసి యువ ల్యాండ్ అని చెప్పేసి, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి యువ పార్క్ అన్నమాట. ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి షాద్నగర్ అన్నమాట. డిడిసిపి అప్రూవ్డ్, అలాగే రేరా పర్మిషన్ ఉన్న వెంచర్ ఇది. చాలా అద్భుతంగా ఉంది. డెవలప్మెంట్ చూస్తున్నారు కదా, ఒక్కసారి డెవలప్మెంట్ చూడండి. సో మనం న్యూ బెంగళూరు హైవే చూసుకుంటే, హైవే నుంచి మనకి వెంచర్కి కేవలం ఒక 2 to 2.5 కిలోమీటర్స్ అన్నమాట. సో ఆల్రెడీ ఫేజ్ 1 ముంగట ఉంది, ఇప్పుడు ఇది ఫేజ్ 2 అన్నమాట. సో చూస్తున్నారు కదా, ప్రతి ప్లాట్కి స్టోన్స్ ఉన్నాయి. కంపెనీ వాళ్ళు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్కి ఎవరెవరైతే ప్లాట్స్ పర్చేజ్ చేశారో వాళ్ళ వరకు ఇమ్మీడియట్గా వాళ్ళ పేరుతో ప్లాట్ నెంబర్ అండ్ పేరుతో సహా వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్కి స్టోన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో కంప్లీట్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ 80 to 90% డెవలప్మెంట్స్ అయిపోయినాయి. కొంచెం చిన్న డెవలప్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది. మనకి ప్లాట్స్ మినిమం ఒక్కొక్క ప్లాట్ మనకి 25 to 27 lakhs మినిమం స్టార్టింగ్ ప్లాట్ అన్నమాట. సో మంచి బడ్జెట్. మన మన వెంచర్కి కొంచెం బ్యాక్ చూసుకుంటే అన్నారం విలేజ్ అన్నమాట, చాలా ఫేమస్ విలేజ్. అలాగే కొంచెం మనము షాద్నగర్ నుంచి అలాగే కొంచెం ముందుకు వెళ్తుంటే మనకి పోలిపల్లి సిజ్ వస్తుంది, అంటే టోల్ ప్లాజా వస్తుంది. టోల్ ప్లాజాకి కొంచెం ముందుకెళ్తే బాలానగర్ వస్తుంది. దాని తర్వాత పోలిపల్లి సిజ్, అంటే కంప్లీట్గా ఫార్మాసిటీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి. మినిమం 10 to 15 కంపెనీస్ ఉన్నాయి. పేరు చూసుకుంటే హెక్సా కావచ్చు, మెడ్ప్లస్ కావచ్చు, చాలా ఉన్నాయన్నమాట. సో మనము షాద్నగర్ నుంచి కొద్దిగా ముందుకెళ్తే కొత్తూరు వస్తుంది. కొత్తూరులో చూసుకుంటే కానీ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కావచ్చు, జాన్సన్ కావచ్చు, పిఎన్జీ కావచ్చు, చాలా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. మనకి ఇది ఏదైతే హైవే దగ్గర నుంచి టోల్ ప్లాజాకి జస్ట్ ముందే మనం రైట్ టర్న్ అవుతాము. వెంచర్కి జస్ట్ 2-2.5 కిలోమీటర్లు వస్తుంది. అదే టోల్ ప్లాజా నుంచి జస్ట్ కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం పైకి వెళ్తే రీజనల్ రింగ్ రోడ్ R వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్యూచర్ కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట. ఫ్యూచర్లో మనకు ఒక 5 to 10 years మనం చూసుకుంటే కలుముకుంటే 100%గా కంపల్సరీ దీనికి డబుల్ టు ప్రైస్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మీరు కూడా చూసుకోవచ్చు, గతంలో రేటు చూసుకున్న ఇప్పుడు రేట్ చూసుకున్న చాలా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లొకేషన్ అండి ఇది షాద్నగర్. చాలా మంది అంటుంటారు నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ ఏదని, చాలా మంది అంటున్నారు. అది ఎక్కడో కాదు, షాద్నగర్లో అన్నమాట. సో మనము శంషాబాద్ నుంచి మనకి ఇక్కడ షాద్నగర్కి చేరుకోవడానికి హార్డ్లీ ఒక 50 kilometers అలా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 1 hour 50 minutes to 1 hourలో మనం ఇక్కడికి రావచ్చు. చాలా బాగుంది, మంచి ఇన్వెస్ట్మెంట్ అండి, మీరు ప్లాన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.